ఓం నమ శివాయ. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణ మాత్రమే కాదు. ఇది మన ఆత్మను ఆ పరమశివునితో అనుసంధానం చేసే ఒక పవిత్రమైన రాత్రి. ఉపవాసం అంటే ఏంటి? చాలామంది ఉపవాసం అంటే శరీరాన్ని కష్టపెట్టడం అనుకుంటారు. కానీ నిజమైన ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉండడం. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను బట్టి పాలు పండ్లు మితంగా తీసుకుంటూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భోజనం కంటే భక్తి ముఖ్యం. 4 జామల పూజ. శివరాత్రి 4 జాములుగా విభజిస్తాము. మొదటి జాము సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు. రెండవ జాము రాత్రి 9 నుండి 12 గంటల వరకు. మూడవ జాము అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 వరకు. నాలుగవ జాము తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు. ప్రతి జామున వీలైతే అభిషేకం చేయండి, లేదంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా జపిస్తే చాలు. జాగరణ వెనుక ఉన్న రహస్యం. ఈ రాత్రి విశ్వంలో అద్భుతమైన ప్రాణశక్తి తరంగాలు భూమిని ఆవరిస్తాయని మనం వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానంలో కానీ పూజలో కానీ మెలకువగా ఉంటే ఆ శక్తి మన శరీరానికి మల్టీవిటమిన్లా పనిచేసే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముగింపు ఎలా చేయాలి? శివుడు మన దగ్గర నుంచి బంగారం కోరడు, కేవలం ఒక బిల్వదళం అంతటికంటే మిన్నగా మనసులోని అహంకారాన్ని వదిలేసి ఇచ్చే నిష్కలష్టమైన హృదయాన్ని కోరుకుంటాడు. ఈ శివరాత్రి మీ జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే శివభక్తులకందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.